నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న ఫోటోలో ఉన్న వీడియో ఏదైతే ఉందో వైరల్గా మారింది. అలాగే ఈ వీడియోలో ఆ యొక్క వీడియోకు సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. 5 ఏళ్ల పాటు విడాకుల కోసం పోరాడిన జంట మళ్ళీ ఒక్కటై సినిమాను తలపించే ఘటనలో ఢిల్లీలో చోటు చేసుకుంది. కోర్టు గదిలో న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉండగా దంపతులు ఒక్కసారిగా కౌలించుకొని కన్నీరు పెట్టుకోవడంతో న్యాయమూర్తి సహా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఏమయ్యిందంటే, ఢిల్లీకి చెందిన సౌరభ్కు 2020లో శిఖా అనే యువతితో వివాహం అయ్యింది. కొద్ది కాలం తర్వాత వారి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 5 ఏళ్లుగా ఫ్యామిలీ కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. లాయర్లకు ఫీజులు, ఇతర ఖర్చుల కారణంగా ఇరువురి కుటుంబాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. ఈ బాధతో ఇటీవల శిఖా తండ్రికి గుండెపోటు వచ్చింది. అంటే ఆ అమ్మాయి తండ్రికి గుండెపోటు వచ్చింది. డబ్బు అంతా కోర్టు కేసు కోసం ఖర్చు పెట్టడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చూపించలేక ఆయన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించారు. విషయం తెలుసుకున్న సౌరభ్ శిఖా తండ్రిని గురుగ్రామ్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా సహాయం చేశాడు. దీంతో ఆయన తిరిగి కోలుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల విడాకుల కేసు విచారణ కోసం దంపతులు కోర్టు ముందు హాజరయ్యారు. ఇరువురి తరపుల న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఉండగా విడాకులు తీసుకోవాలని ఇప్పటికీ అనుకుంటున్నారా అని చెప్పేసి న్యాయమూర్తి సౌరభ్ను అడిగారు. వెంటనే కోర్టు రూమ్లో ఉన్న శిఖా తన వద్ద ఉన్న విడాకుల పత్రాలను చించేసి భర్తను హత్తుకొని ఏడవసాగింది. అనంతరం తాము విడాకులు తీసుకోమని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని చెప్పి వారు కోర్టుకు తెలియజేయడంతో 5 ఏళ్ల సమస్య నిమిషాల్లో సుఖాంతమయ్యిందనమాట. కాబట్టి చిన్న చిన్న విషయాలకు మనం చూసుకుంటే కోర్టు వరకు వెళ్ళి, పోలీస్ స్టేషన్ల వరకు వెళ్ళి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.